హాయ్ అండి, అందరికీ ముందుగా కుమారి వ్లాగ్స్ ఛానల్కి వెల్కమ్ అండి. ఇంకా ఈరోజు 5వ శ్రావణ శుక్రవారం కదా, లాస్ట్ వారం. ఇంకా నేనైతే పూజ ఇలా చేసుకున్నాను. అర్లీ మార్నింగ్ 5కి లేచానండి. నిన్నే గుమ్మాలకి అన్ని బొట్లు పెట్టేసుకున్నాను. ద్వారాలకి అది పసుపు రాసి బొట్లు పెట్టుకున్నాను. తులసమ్మకి అయితే తెల్లవారులేసి స్నానం చేసి పెట్టానండి. ఇంకా తమలపాకులు కామాక్షి దీపం పెట్టుకుందాం అని చెప్పి తమలపాకులు అయితే వేసుకొని కుంకుమ బొట్లు, చందనం బొట్లు, పసుపు బొట్లు పెట్టుకున్నానండి. ఇంకా కొంచెం బియ్యం వేసుకొని దాని మీద కొంచెం పసుపు కుంకుమ వేసి కామాక్షి అమ్మవారి దీపం అయితే పెట్టాను. ఇది 2 years ముందు కొనుక్కున్నానండి ప్రమిదరాన్ని. నేను నాకు ఉదయం పెడితే నెయ్యి వేసి సాయంత్రం వరకు అలాగా దీపం కొండెక్కకుండా ఉంటుంది. ఎక్కువ నెయ్యి పడుతుంది. ఇంకా మా మేడమే పూసిన శంఖవాయి పువ్వులు, తెల్ల పువ్వులు అన్నీ ఏరుకొచ్చాను. నిన్న చామంతి పూలు తెచ్చుకున్నాను మార్కెట్కి వెళ్ళి. ఇంకా మేడమే సన్నజాజులు అయితే కోసానండి. నిన్న సన్నజాజులు, కనకంబరాలు మొరం వేసి మాల కట్టాను అమ్మవారికి వేద్దామని చెప్పి. ఇంకా ఇలా శంఖ పువ్వులతో ఇలా అలంకరించుకున్నాను. చామంతి పూలు, గులాబీలు, శంఖ పువ్వులు, ఇంకా అమ్మవారికి ఇష్టమైనవి ఎర్ర గులాబీ పూలు, ఇంకా ఒత్తులు కూడా ఎర్ర ఒత్తులు వేసుకున్నానండి. అక్కడ శర్వాలయ షాపులో తెచ్చుకున్నాను నేను. అమ్మవారికి అన్నీ ఎరుపు అన్నీ ఇష్టం కదా, ఎర్ర ఒత్తులు అయితే వేసుకున్నాను. వేసుకొని నెయ్యి వేసి దీపారాధన అయితే చేశాను. ఇంకా నైవేద్యం అయితే కొంచెం పరమాన్నం చేశానండి, కొంచెం పులిహోర చేశాను. 2 రకాల నైవేద్యాలు చేసి కొబ్బరికాయ కుట్టాను. ఇంకా అమ్మవారికి కొంచెం కుంకుమ పూజ చేసుకున్నాను. లక్ష్మీ అష్టోత్తరాలు అన్ని గోవిందనామాలు అన్నీ చదువుకొని ఇంకా స్వామివారిని అమ్మవారిని అలా చూస్తూ దీపాల వెలుగులో అలా చూస్తూ ఆనందించానండి. నాకు ఇలా ఎక్కువ దీపాలు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం. దీపాలు అలా పెట్టుకున్నాను. ఇంక మేడమే గులాబీ పూలు కూడా పూచాయి. ఇంకా కామాక్షి దీపంకి ఇలా పెట్టుకున్నాను. కొంచెం సన్నజాజులు పెట్టి గులాబీ పూలతో అయితే పెట్టుకున్నాను అమ్మవారికి. 5కి లేచిన పూజ అయ్యేసరికి 9 అయ్యిందండి. అన్నీ సర్దుకోవాలి కదా, తోమి అన్నీ నీట్గా చేసుకొని నైవేద్యాలు చేసి అన్నీ అలంకరించేసరికి చాలా టైం పట్టేస్తుంది నాకు. ఇంకా ఇలా అయితే చేసుకున్నానండి 5వ శుక్రవారం పూజ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా మీరు ఎలా చేసుకున్నారో అది కూడా కామెంట్స్లో చెప్పండి. మల్లెపూలు కూడా మా చెట్టువే పూసాయండి. మాల కట్టి ఇంకా స్వామివారికి అమ్మవారికి వేసాను. ఇంకోండి స్వామివారు అమ్మవారికి మల్లెపూలతో అలంకరించుకున్నాను. గులాబీ పూలు, మల్లెపూలతో అలంకరించానండి. పువ్వులు ఇంకా ఎన్ని ఉన్నా నాకు సరిపోవండి, అలా పెట్టేస్తాను. పువ్వులు ఎక్కువ పూజ చేయడం అంటే చాలా ఇష్టం. ఇంకా అమ్మవారికి కనకంబరాలు, మొరం అన్నీ మాల కట్టాను. నిన్న మార్కెట్కి వెళ్ళాను, 100 రూపాయలు చామంతి పూలు తెచ్చుకున్నాను. కామాక్షి దీపం అలా పెట్టుకున్నానండి. లక్ష్మీ అష్టోత్తరాలు చదివి కుంకుమ పూజ చేసుకున్నాను.
ఇంకా నైవేద్యం కింద అరటిపళ్ళు, యాపిళ్ళు, కమలా పళ్ళు తెచ్చుకున్నాను, బత్తాయి పళ్ళు అవి. ఇంకా అన్నీ నెయ్యి దీపాలు పెట్టుకున్నానండి దేవుడికి. ఎర్రొత్తులు వేసి నెయ్యి దీపాలు పెట్టుకొని, మా మేడమే పూసిన పూలండి ఇవి. ఒకరోజు కానీ కొయ్యిపోయామంటే బాగా విచ్చుకుంటాయి, చాలా అందంగా కనిపిస్తాయి పువ్వులు. ఇంకా దేవుడు పూజ అయ్యాక తులసమ్మ దగ్గర దీపం పెట్టుకున్నాను. ఇంకా గులాబీ పూలు అయితే బాగా విడిచాయండి ఈరోజు మేడ మీద. 3 పువ్వులు విడిచాయి, కోసుకొచ్చాను రెడ్ గులాబీ. ఇంకా అమ్మవారికి అలా పెట్టేసాను అనమాట, మల్లెపూలు అవి మాల కట్టి. ఛానల్ ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఒక లైక్ ఇవ్వండి, లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ సపోర్ట్గా ఉంటుంది, ఇంకా అందరికీ రీచ్ అవుతుంది. షేర్ చేయండి. ఇంకా ఈరోజు పూజ అయితే ఇలా చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. ఇలా చూస్తూనే శ్రావణ మాసం అయిపోయిందండి. 5 వారాలు ఎలా గడిచిపోయి తెలీదు, చాలా తొందరగా అయితే అయిపోయి.